మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ చెప్పగలం. ప్రతి ఉదయం మీ యొక్క సమస్యల కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని దయచేసి మీకందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఏదైనా మీ జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేయాలని మీరు మాకు ఇవ్వబడిన అంశాల కొరకు భారంతో దైవజనురాలు సంఘబిడ్డలు కలిసి ప్రార్థన చేయించు ఉన్నాం. మంచిది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ను చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడో తెలియదు. ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఈరోజు ప్రసంగాంశం మన హృదయాలను పరిశోధించేవాడు దేవుడు. అంటే నీ హృదయము ఎలా ఉన్నది? అందరూ చెప్పండి, నీ హృదయము ఎలా ఉన్నది? మూల వాక్యముగా అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. మరియు చూడండి, మరియు హృదయాలను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు కూడా ఏంటో ఆయన ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హృదయాలను పరిశోధించువాడే ఆత్మ యొక్క మనస్సును కూడా తెలుసుకుంటాడు. ఈ రోజున దేవుడే మానవుని యొక్క హృదయాలను ఆయన పరిశోధించేవాడు. నేనంటాను, నీ హృదయము ఎలా ఉంది? కొంచెం మనము ధ్యానం చేద్దాం. హృదయము ఎలాగుంది అంటే నేనేమంటానంటే, మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఏంటంటే, దేవుడు పరిశోధిస్తున్నాడు కాబట్టి అసలు దేవునికి ఇష్టమైన హృదయం ఏమిటి? ఏ హృదయాన్ని నా యేసయ్య ఇష్టపడుతున్నాడు? గమనించండి. హృదయం కనపడుతుందా? మాట్లాడదేంటి? గాలి కనపడుతుందా? ఊపిరి కనపడుతుందా? చెప్పండి. కనపడదు. ఒకరోజు ఒక ఆయన అన్నాడట, దైవజనుడు యేసన్న గారు ఫుల్గా తాగేసి వచ్చాడట ఆయన దగ్గరికి, యేసన్న గారి దగ్గరికి ఫుల్గా తాగేసి ఒక ఆయన వచ్చాడట. వచ్చి అన్నాడంట, నువ్వు దేవుణ్ణి చూపించాలన్నాడంట. దేవుణ్ణి చూపించాలి అంటే మా దేవుడు ఎవడ పడితే ఆడకి కనపడరా అని చెప్పాడంట ఆయన. కుదరదు, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి చూపించాలంటే కుదరదు అన్నాడట. లేకపోతే నువ్వు చూపించకపోతే దేవుడు లేడు. చెప్పండి ఏంటి? నువ్వు దేవుణ్ణి చూపించాలి. ఇప్పుడు చూపించకపోతే మీ దేవుడు లేడు అంటే ఇంకా తాగినోడు ఎలా మాట్లాడతాడండి? ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆయన అన్నాడంటే, నీకు మెదడు లేదన్నాడట దైవజనుడు. ఏమన్నాడు చెప్పండి గట్టిగా? ఈ తాగుపోతాడంటే నాకు మెదడు ఉందన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఉంటే చూపించి మెదడు అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? అయ్యో ఏంటి సీరియస్గా ఉన్నారేంటి? నీకు మెదడు లేదన్నాడు దైవజనుడు. పాస్టర్ గారు ఎలా ఉంది? ఒళ్ళు ఎలాగుంది? నాకు మెదడు ఉంది అన్నాడు. ఇప్పుడు యేసన్న గారు ఏమన్నా ఉంటే చూపించడా అన్నాడు. అది సాధ్యమా చెప్పండి? ఆడంటాడు ఉందంటాడు, దైవజనుడు ఏమి ఉంటే చూపించి అంటాడు. నాకు ఉందంటాడు, ఉంటే చూపించి అన్నాడు. అలాగ కాసేపు వాదించేటప్పుడు గురి నీ బ్రెయిన్లో మెదడు ఉండడం ఎంత వాస్తవం, దేవుడు కూడా ఉండడం అంతే వాస్తవం. కానీ నా దేవుడు ఎవడబడితే ఆడ కనపడ్డావు.
నా దేవుడు ఎవడు పడితాడికి కనబడ్డు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. చెప్పండి గట్టిగా. నా దేవుడు చూడాలి అంటే నీకేం ఉండాలా చెప్పండి? నీ హృదయం పగలాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూడగలవు. ప్రతి ఒక్కడికి కనపడరు నా దేవుడు. బుర్ర పగిలితే మెదడు కనపడుతుంది, హృదయం పగిలితే దేవుడు కనపడతాడు. కొట్టండి చప్పట్ల. హల్లెలూయా. ఏంటి చెప్పండి? బుర్ర పగిలితే మెదడు కనపడతాడు, హృదయం పగిలితే దేవుడు కనపడతాడు అని అనగానే ఇంకాడికి తాగింది దిగిపోయింది, దేశ రక్తం ఇచ్చి. అదే కదా మరి. నిజంగా నేను అంటాను, నా దేవుడు హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా దేవుడు ఇష్టపడే హృదయం ఏంటి? నేను ఏం చెప్పినా 7 చెప్తాను, అది ఎన్నైనా ఉండవండి. మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన హృదయం మనకందరికీ తెలుసు. అదేంటంటే కీర్తనల గ్రంథం 51 కీర్తన 17వ వాక్యాన్ని మనము గమనిద్దాం. చెయ్యవు. చూడండి, ఇక్కడ విరిగిన హృదయం. అందరూ చెప్పండి ఏంటమ్మా? విరిగిన హృదయం, విరిగి నలిగిన హృదయం. దేవునికి ఏది ఇష్టమయ్యా అంటే దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కావాలి. దేవుని సన్నిధికి మనం వెళ్తున్నామండి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన నీ హృదయము విరగాలి, నీ హృదయము నలగాలి. దేవుడు మన నుండి కోరుకునేది, దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది అదే ఆశిస్తున్నాడండి. విరిగి నలిగిన, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? విరిగి నలిగిన హృదయమును. చూడండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. అంటే నేనేమంటాను, మన హృదయాలు విరగాలి. ఏమండి, కర్ర పుల్ల అయితే ఎరగొట్టేస్తాం, ఇనుమునైతే ఎరగొట్టేస్తారు మేస్త్రులు, ఇటకనైతే ఎరగొట్టేస్తారండి, చెక్కనైతే ఎరగొట్టేస్తారు వడ్రంగి వారు. అయ్యగారు, హృదయాన్ని విరగొట్టడం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? దేవుని సన్నిధికి మనం వచ్చాం, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము దైవ జనాంగమా, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న వారు కానీ, నా ప్రియమైన శ్రోతలారా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నా నీతోనే దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే విరిగి నలిగిన హృదయం అంటే ఏమిటి? ఈ రోజున అన్నీ ఇరుగుతున్నాయి, కానీ మనుషులు మాత్రం ఎరగట్లేదు. అంటాం కదా, అది ఎరగడండి. చెప్పండి అమ్మా, ఎరగడండి. ఎవడాడు? ఎవరినంటాం? చెప్పండి, ఎవరినంటాం? ఎంత చెప్పినా, మాట్లాడుతున్నా విననోణ్ణి, చెప్పండి, లోబడలోని, ఎంత వాక్యం చెప్పనివ్వండి, ఏమి చెప్పనివ్వండి. కొంతమంది బౌండరీలు గీసుకుని ఉంటారు, ఏసే రక్తమే చేయం. వాళ్ళ బౌండరీలు దాటి రారు. ఏమేన్? హలో, బౌండరీలు మనం గీసుకోవడం కాదు, దేవుడు గీసిన బౌండరీలో మనం ఉండాలి. బోధించే నేనైనా, వింటున్న మీరైనా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న మీరైనా కానీ, మీరు బౌండరీలు గీసుకుని అందులో ఉండడం కాదు, దేవుడు గీసిన బౌండరీలో మన జీవితం ఉండాలా, మన హృదయం ఉండాలా, మన ప్రవర్తన ఉండాలా, మన మాటలు ఉండాలా, మన క్రియలు ఉండాలా, మన జీవితం ఉండాలా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు మాట విననోని, లోబడనోని ఏమంటాం? చెప్పండి, ఈడు ఎరగడండి. మన మధ్యన ఒక ఆవిడ అంటుంది, ఏమోనండి బాబు, ఈ మధ్యనండి మా పిల్లోడు మాట అంటలేదండి బాబు, ఏం చెప్పినా ఎరగట్లేదండి. చెప్పండి అమ్మా, ఏం చెప్పినా ఎరగట్లేదండి. మనసులో నేను అనుకున్నాను, దేవుడు చెప్తున్నావు, ఇరుగుతున్నావా? పైకి అనలేదండో, లేకపోతే నా పెళ్లి చేసేసింది దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదైనా మనసులో అనుకుంటాను సార్,
పైకెనేస్తావా చెప్పండి? నువ్వు విరుగుతున్నావా? దేవుడు ఎంత ఉపదేశం చెప్తుంటే, దేవుడు ఎంత ఉపదేశం మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏమన్నా ఇరిగావా, కరిగావా? బౌండరీలు గీసుకుని అందులో ఉన్నావు. వేచే రక్త వేచే. దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుని తలంపు అంటే ఏంటో తెలుసా? దేవుని హృదయం ఏంటో తెలుసా? మానవ తలంపులతో, మానవ ఆలోచనలతో మనము నింపబడుతున్నాము, కానీ అసలు దైవ నిర్ణయం ఏమిటి, దైవ చిత్తం ఏమిటి, దైవ తలంపు ఏమిటి, దైవ ఆలోచన ఏమిటి? మనం ఇందాక మూలవాక్యంలో మనం చదువుకున్నాం, హృదయాలను దేవుడే, చదవండి ఒకసారి, హృదయాలను దేవుడే పరిశోధించువాడు. చెప్పండి ఏంటి? ఏంట్రా తల్లి? ఆత్మ యొక్క మనస్సు ఏమిటో నువ్వు ఎరుగు. ఏది ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన చిత్త ప్రకారం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇందులో నాకు నచ్చిన మాట ఏంటంటే, ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. నేనేమంటానంటే, విరిగి నలిగిన హృదయము గలవాడు దేవుని యొక్క ఆత్మ మనస్సు అంటే ఏంటో తెలుస్తుంది. ఆమేన్. అక్షరార్థంగా మనం ఆలోచించం. యేసు ప్రభు వారు కూడా ఎన్ని బోధలు చేసినా కొంతమందికి బోధలు అర్థం కాలేదండి. ఆయనేమో పరలోక మర్మాల గురించి బోధిస్తుంటే వీళ్ళ శరీర రీతిగా ఆలోచించి వాక్యం వాళ్ళకి అర్థం కాల. అందుకే మనం అంటాం, సేగల నాటికి నీరెక్కతో వాళ్ళ బుర్రలకి మోదెక్కదు. కొంతమందికి ఎంతన్నా ఎక్కదండి. ఆత్మ యొక్క మనస్సు ఏంటో ఎరగతాడు. ఎవడు ఎరగతాడు అంటే, విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు. అన్నాకి పిల్లలారు వేదన కలిగింది. ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని సన్నిధికి వెళ్ళింది. 3 దినాలు ఉపవాసం ఉండి ఏం చేస్తుందండి? మాట్లాడరేమండే? ఉపవాసం ఉండి భారంతో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నీ సేవకురాల యొక్క శ్రమను చూడయ్యా, నువ్వు నా గర్భము తెరవాలి, నువ్వు నాకేమివ్వాలి? కొడుకునివ్వాలి. ఆడి సల మీద మంగలి కత్తి వెయ్యకుండా పాలు విడిచిన వెంటనే ఏం చేస్తాను? తీసుకొచ్చి నీ మందిరానికి నేను అప్పగించేస్తాను, ఇందులో తేడా లేదు అని మనో దుఃఖం కలిగినవి 3 దినాలు నాన్న ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి భారంతో ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తా ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలా ప్రార్థన చేస్తా ఉంటే దైవజనుడు నేను ఏలి మంద దృష్టి కలిగిన వాడు అన్నాను చూస్తున్నాడు. ఒక ఎలేమి ఇలాగ మూలుతుంది, ఇము కానీ మద్యం కానీ ఏదైనా తాగేసిందేమో, ఇలాగంటుంది అని ఆయన మనసులో అనుకుంటా ఉంటే ఆమె గ్రహించినదై. చూడండి, ఆ ప్రస్తావన మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం దయచేసి 1వ అధ్యాయములో 14-15 వచనాలు మనం చదువుదాం. ఎంతవరకు నీవు మత్తురాలై ఉందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా 15 వచనం, అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మహోడు దుఃఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని నేను కుమ్మరించినాను. చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి. ఆత్మను కుమ్మరించడం కాదు. ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడుతుందంటే హృదయము పగలగొట్టబడినప్పుడే. హృదయము పగలగొట్టబడినప్పుడే ఆత్మ కుమ్మరించబడుతూ ఉంది. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, దీన్ని అలా మళ్ళీ వద్దాం. 8వ గ్రంథం విలాపవాక్యములు 2:19 ఏముందండి? ఆయన రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల కొరకు యెహోవా తట్టు చేతులెత్తి నీళ్ళు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని ఏం కుమ్మరించాలి? మీ హృదయాలు కుమ్మరించాలి. ఆమేన్. చదవండి ఒకసారి అది. మొరబెట్టు. నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మీ హృదయము కుమ్మరించబడి. అమ్మా,
విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయము విరిగినప్పుడే కుమ్మరించబడుతుంది. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే కుమ్మరించబడ్డ, ఇప్పుడు సపోజ్ ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయనుకోండి, లేదా పాడైపోయిన వేస్ట్ ఉన్నదనుకోండి, అది బయటికి రావాలంటే ఏం చేయబడాలా? అమ్మ కరెక్ట్ పదం చెప్పు, దేవునికి ఇస్తుంది. అచ్చమైన స్వచ్ఛమైన మన తెలుగు ఏంటంటే దిమ్మరించాలా. చెప్పండి, ఏం చేయాలా? మాట్లాడండి అమ్మా, మన భాష అదే కదా. గ్లాసు దిమ్మరించబడితే లోపల ఉన్న వ్యర్థాలు వస్తాయి. నీ హృదయము కుమ్మరించబడితే, దిమ్మరించబడడం అనేది మన లాంగ్వేజ్ అండి, బైబిల్ లాంగ్వేజ్ ఏంటంటే కుమ్మరించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ హృదయము విరిగితేనే కుమ్మరించబడుతుంది, నీళ్ళు వస్తాయి. నేనేమంటానంటే కుమ్మరించబడకపోతే కార్యము జరగదు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేస్తున్నాడంటే అన్న దేవుని సన్నిధికి వెళ్ళి హృదయం విరిగి నలిగిన హృదయముతో, అందుకే కన్నీళ్ళు వచ్చినాయి, ఆత్మను కుమ్మరించింది. కన్నీటితో ఆమె ఏం చేస్తుంది చెప్పండి? నువ్వు కన్నీళ్ళు కార్చు, నువ్వు రోధించు, స్వరం ఎత్తండి, నీ పగిలితో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడు పగులుతో చెప్పనా? మీ ఆయన ఏదన్నా అనరాని ఉత్తిగా ఉపవాసం చేయు, కానీ మా ఆయన తిట్టానని ఒక ఆవిడ 7 రోజులు ఏం తినకుండా ఉందంట. అది మరి 7 రోజులు ఉంటే ఎవరికే? ఇప్పుడు చెప్పండి, అలా ఆయనే ఉపవాసం చేయలేదు, బజార్కి వెళ్ళి ఆడు తినేస్తాడు, వేసే రక్తం వేసే, మూతి ఎండిపోయింది నీకే వేసే రక్తం వేసే. అది మరి అర్థమవుతుందా? ఒక ఆవిడ అంటే ఎంత కోపగించిన అన్నం మాత్రం అందాడు దేవుడు. అమ్మ నీకు అందనం. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఏమండి, విరిగి నలిగిన హృదయం అంటే నీ హృదయము పగలాలి, దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు అటువంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అలక్ష్యము చేయడండి, హృదయాన్ని లక్ష్యం చేస్తాడు. విరిగి నలిగిన హృదయం ఉందా? ఒక మాటలో చెప్పాలంటే ఇదేంటి తెలుసా? నీ హృదయము పగిలిందా? ఒక పాయింట్లోనే ఇంత లెక్క వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకా మన ప్యానానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయి. హల్లెలూయా. తెలియకుండానే రైట్. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం ఎప్పుడైతే కలిగి కన్నీళ్లు కార్చబడి ఆత్మను కుమ్మరించబడుతుందో నీ హృదయం ఏమవుతుందో తెలుసా? శుద్ధి చేయబడుతుంది. ఆమేన్. అదే మాట 51వ కీర్తనలోనే 10వ చరణంలో ఈ మాట ఉంది. దేవా చూడు, నా యందు శుద్ధ హృదయము కలగజేసి నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నిజమే, అన్న హృదయము పగిలింది కాబట్టి, ఆత్మను కుమ్మరించింది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. అంత మాత్రమే కాదు, నేనేమంటానంటే హృదయము పగిలినప్పుడే నీలో నుంచి పశ్చాత్తాపము కన్నీళ్లు ఎప్పుడైతే వస్తాయో నీ హృదయములో ఉన్న పాపాలన్నీ నా దేవుడు శుద్ధి చేసేస్తాడు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారు ఒక పరిచయుడు ఆయన ఇంటికి పిలిచాడండి. పిలిస్తే వచ్చాడు ఆయన ఇంటికి. ఎవరు వచ్చారు? ఒక పాపాత్మురాలు. ఆయన చూడండమ్మా, ఎవరు వచ్చారండి? ఏదో వీరు వచ్చినట్టుగా చదువుతున్నారు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. రాగానే ఆ పరిచయుడు చూశాడు. సార్, యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. ఈమె ఎవరు? మాట్లాడండి. ఏం పేరేం రాయబడిందో తెలియదు, కానీ పాపాత్మురాలని పేరెట్టేశారు. అవును కాదు చెప్పండి? అదే కదా మరి, మనం పెడతాం పేరు. ఎక్కువగా తిన్నోడికి తిండిపోద్దని పెడతాం, తాగేవాడికి, పడుకునేవాడిని. అబ్బా ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారండి. స్తోత్రం కలుగునుగా. నేనేమంటానంటే ఆమె పాపం చేసేది కాబట్టి ఆమె ఏం పేరు పెట్టారు? ఏమన్నా కొంతమందికి అసలు పేర్లేటి పిలిస్తే పలకరండి బాబు. కొంతమందికి కొన్ని కొసర పేర్లు ఉంటాయి.
మా ఊళ్ళో వ్యవహారంలో ఒక ఆయన దొంగ సత్యనారాయణ అని ఉన్నాడు. ఆయన అందరూ దొంగోడా అని పిలుస్తారు. నేను యేసుప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ఊరు వెళ్ళానండి. ఒక రోజున సత్యనారాయణ అని కేకెత్తా ఉంటే అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు కాబట్టి అందరూ వెనక్కి తిరిగి చూస్తున్నారు కానీ ఆడి చూడలేదు. ఈ లోపల నా వెనకాల వచ్చిన ఒక ఆయన, ఒరే ఆడి సత్యనారాయణ అక్కడ పిలుస్తారో దొంగోడా అని పిలిస్తే ఆడు వెనక్కి తిరగగానే ఒరే దొంగోడా అని అనగానే ఆడు వెనక్కి అలా తిరిగాడు అన్నమాట. కొంతమందికి ఈ ఊళ్ళో కూడా ఉన్నాయి. పప్పు మామిడికాయ అని, పులిహారం అని, దత్తాకింది నాగేసి అని, ఏసు రక్తం వేసే చెప్పండి, ఏసు రక్తాలు చెప్పండి. ఎంత నవ్వు వచ్చిందండి మీకు? హల్లెలూయా. కొసరకేరు ఫలానా పెళ్ళిమొరల సత్యనారాయణ గారు అంటే ఒక ఆయన సత్యనారాయణ గారు అండి అన్నాడు. బాబు ఈ ఊళ్ళో సత్యనారాయణ బోలు మంది ఉంటారండి అని అన్నాను. అప్పుడు కొసర పేరు అడిగితే పప్పు మామిడికి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏదో జోక్గా చెప్తున్నా నేను. దేవునికి స్తోత్రం. మరి కోప్పడకండి మరి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు ఆమెకు ఒక పేరు ఉంటుంది, కానీ ఆ పేరు పాపత్మురాలని పెట్టేశారు. ఇప్పుడు సీమోను గారు మనసులో అనుకుంటున్నాడు, ఆయన ఎవరు? పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరండి? పాపాత్మురాలేండి. అయితే ఆమె వచ్చిందండి. ఏం చేస్తుంది? యేసు పాదాలను ఏం చేస్తుందండి? కన్నీటితో చెప్పండి అమ్మా, పన్నీటితో కడుగుతుంది కదా. ఏంటి ఆయన ఏంటి? పరిశుద్ధుడు కదా, ఈమె ఎవరు? పాపాత్మురాలు. ఏంటి ఆయన పాదం తాకనిచ్చేస్తుంది ఏంటి? మనసులో అనుకుంటున్నాడు, పైకి అంటలేదు. కన్నీటితో యేసు పాదాలకు అడుగుతుంది. తర్వాత తన తల కుర్లుతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. తర్వాత ఏం చేస్తుంది? ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? తనతో తీసుకొచ్చిన అత్తరు తీసుకుని ఏం చేస్తుందండి? పోస్తా ఉంటే వీడికి మనసు ఉడికిపోతుంది. ఏంటి? ఆయన పరిశుద్ధుడు, ఈమెవరో పాపం. ఏంటి ఆయన పాదాలు తాకినెత్తాడు ఏంటి అని తనలో తాను అనుకుంటుంటే యేసు ప్రభువు వారు హృదయాలు ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇక్కడికి వచ్చి మీరు డబ్బులు ఏం బుద్ధిమంతుల్లా కూర్చున్నా మీ మనసులో ఏముందో నా యేసుకి తెలుసు. తెలీదా? చెప్పండి, తెలీదా? నీ ఆలోచన తెలీదా? నీ తలంపులు తెలీదా? నీ హృదయం ఎలాగుందో తెలీదా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కదా. ఇలా రా అన్నాడు. వచ్చాడు. ఏంటి ఆయన అని అడిగాడు. రేయ్, నువ్వు నన్ను ఇంటికి పిలిచావు, కాలు కడుక్కుంటాక నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. ఇదేం చేస్తుంది? నా ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి కన్నీటితో గట్టిగా చెప్పండి పాదాలు కలుగుతుంది. రెండవది, యూదులకు రాగానే వాళ్ళ ఆచారం ఏంటో చెప్పనా? వాళ్ళు అలాగా కౌగులించి, మగవాళ్ళకి మగవాళ్ళు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళే, ఎలా తేడాగా చూడకండి. యేసు రక్తం వేచి మగవాళ్ళకు మగవాళ్ళు కౌగులు ఇంచిని వారు ముద్దు పెట్టుకుంటాం. వెస్టర్న్ కంట్రీలకు వెళ్తే అదే ఆచారం, యేసు రక్తం వేచేయం. అదేం తప్పేం కాదు. మగవాళ్ళకి మగవాళ్ళు నువ్వు అలా చేసావా? చేయలేదు. ఈ వచ్చిన కానించి నా పాదాలను ఏం చేస్తుంది? గట్టిగా చెప్పండి. బైబిల్లో చాలా ముద్దులు ఉన్నాయి. ప్రేమ ముద్దులు ఉన్నాయి, పగ ముద్దులు ఉన్నాయి, కోపంతో పెట్టినవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది వద్దులే, అటు గొడవ ఎందుకు? యేసు రక్తం వేచి నువ్వు ముద్దు పెట్టలేదుగా, నువ్వేం చేస్తున్నా? పాదాలకి ముద్దు పెడుతుంది అని ఒక్కొక్కటి యేసు ప్రభు చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం చేసింది? ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తార పాపంలో ఏం చేశాను నేను? చెప్పండి గట్టిగా. క్షమించాడా లేదండి? గట్టిగా చెప్పాలి. ఎందుకు క్షమించాడా అంటే ఆమె కన్నీటితో ఆమె పాదాలను కడిగింది. పాడేస్తావు కన్నీటితో. మీరు ఎందుకు పాడట్లేదు నాకు తెలిసి. మీ అంత డ్రామా యాక్టర్లు ఎవరు ఉండరు యేసు రక్తం వేచి. హల్లెలూయా. అవార్డు లెవెల్లో ఆస్కార్ వాళ్ళకి కాదు, మీకు ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడేమంటే వీడితో ఏంటంటే యేసు రక్తం వేచేయం. అర్థమైందండి? మరి ఏమవుతాం? సువాసన సువాసన, ఇల్లంతా సువాసన. ఇంక రాదు, నాకు తెలిసిపోయింది. మరేంటి? కన్నీటితో. హల్లెలూయా. ముందు నువ్వు నీళ్ళతో సరిగ్గా పాదాలు కడుక్కో. యేసు రక్తం వేచి యేసుబాబు పాదాలు కడిగింది ఆమె. హృదయం. నీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిచయుడు ఆమెను పాపాత్మురాల్లాగా చూశాడు, కానీ నా యేసయ్యను ఆమెను అలా చూడలేదు. కారణం ఏంటంటే
కన్నీటితో, పశ్చాత్తాపపు కన్నీళ్లతో ఆమె హృదయాన్ని ఏం చేసింది? పవిత్రపరుచుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఉపవాసం ఉన్నామంటే నువ్వు కన్నీటితో నీ హృదయాలను ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. అందుకే యోవేలు ప్రవచన గ్రంథంలో ఏమన్నాడు? మీ వస్త్రాల కాక చెప్పండి. ఉపవాస కూటాలకే చదువుతాం, ఉపవాస కూటాలకి. మళ్ళీ ఇంకా వాక్యం మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుకు రాదు. వస్త్రాన్ని కాక నీ హృదయాన్ని ఏం చేయమని చెప్తుంది? చింపుకో. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. విరిగి నలిగిన హృదయము కలిగితే నీలో నుంచి కన్నీళ్ళు వస్తాయి, పశ్చాత్తాపం వస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో నీ హృదయం ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. దావీదు హృదయం కూడా అదేనమ్మా. ఇప్పుడు దైవజనుడు వచ్చాడు, గద్దించాడు. ఎవరో దైవజనుడు? నాతాను అనే ప్రవక్త వచ్చాడు. ఒక ధనవంతుడికి 100 గొర్రెలున్నాయి, పేదవాడికి ఒకే గొర్రె ఉంది. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు, వాడు 100 గొర్రెల్ని వదిలేశాడు. ఎవరి కన్ను మీద కన్నేశాడు? పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న గొర్రె మీద కన్నేసి గురువుగారు తీసుకొచ్చి చంపేసి వధించి పెట్టేస్తుంటే దావీదు గారు ఊగిపోతున్నారు. రేసి రక్తం వేజేయి, ఇటువంటి వాడిని ఏం చేయాలా? చంపేయాలా అంటున్నాడు దావీదు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? ఆ మనుష్యుడవు నీవే. ఏమన్నాడండి? చెప్పాలి గట్టిగా, ఆ మనుష్యుడవు నీవే. అరెస్ట్ అయిపోయాడు అంతే. ఆ సందర్భంలోనే 51వ కీర్తన రాశాడు. ఏమాయి అంతే కదా? ఆ సందర్భంలో ఇసోపుతో నన్ను కడగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా. దేవా, పశ్చాత్తాపంతో నా హృదయాన్ని నువ్వేం చేయాలా? శుద్ధి చేయాలా. ఆమేన్. అవునండి, విరిగి నలిగిన హృదయం నీలో వస్తే, కన్నీటి నీలో వస్తే, పశ్చాత్తాపము నీలో వస్తే నీ హృదయములో ఉన్నటువంటి డాగంతా శుద్ధి చేయబడుతుంది. చెడ్డ తలంపులన్నీ శుద్ధి చేయబడతాయి, చెడ్డ ఆలోచనలన్నీ శుద్ధి చేయబడతాయి. అప్పుడే నీ హృదయం ఏమవుతుంది? శుద్ధిగా మారిపోతాయి. మూడవదిగా మనం చూసినప్పుడు దేవుడు ఏ హృదయాన్ని ఇష్టపడతాడు అంటే, చూడండి, అపోస్తలుల కార్యగ్రంథములో మనం చూసినప్పుడు 16వ అధ్యాయములో ఒక ప్రస్తావన మనకు కనబడుతుంది. పౌలు గారితో పరిచర్యకు ప్రియులరా ఆయా సందర్భాలలో కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడయ్యా అంటే మాసిదోనియా ప్రాంతము నుంచి ముఖ్య పట్టణమైనటువంటి ఒక పట్టణానికి, ఆ పట్టణం సముద్ర తీరములో ఉన్నది. ఒకసారి మనము 16వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, 12 నుంచి, మాసిదోనియా దేశములో ఆ ప్రాంతం నదికి ముఖ్యమైన పట్టణం రోమీలో ఉన్నది. మేము కొన్ని దినాలు జరుగుచుండగా అక్కడ వచ్చి కూడుకుని వచ్చిన స్త్రీలతో ఆయన మాట్లాడుచున్నాడట. అప్పుడు లుదియా అనే దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ముకునే తూతరియా పట్టణస్థురాలు. చూడండి, ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పౌలు గారు దేవుని వాక్యము చెప్పడానికి అక్కడి నుంచి పిలుపుకొచ్చి మాసిదోనియా సంఘములో, చూడండి, మాసిదోనియా పట్టణములో ఏమండి ఆయన ప్రసార స్థానం అయినటువంటి ఒక ప్రాంతంలో కొన్ని దినాలు ఆ పట్టణంలో పౌలు గారు ఉన్నారు. ఒక విశ్రాంతి దినాన గవిని దాటి ఒక సముద్ర తీరమున వెళ్ళిపోతుంటే అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారట. ఆ స్త్రీలలో లుదియా అనే ఆమె ఉందట. ఎవరండి? లుదియా. ఆమె ఆర్డినరీ పీపుల్ కాదు, ఊదా రంగు పొడు అమ్ముకుని వ్యాపారం చేసుకునే ఆమె. అయితే
చూడండి, ప్రభువు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఆమేన్. నేను అంటాను దేవుని బిడ్డలారా, మూడవదిగా తెరవబడిన హృదయము దేవునికి ఇష్టం. చెప్పండి అండి, గట్టిగా చెప్పాలా. ఇందాక దిమ్మరించబడ్డా ఉన్నాం కదా, వాక్యము ప్రకటించబడతా ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే హృదయం ఏమవ్వాలా? చెప్పండి గట్టిగా, తెరవబడాలి. ఒక ఆయన ఈ మధ్యన అన్నాళ్ళండి, మీరు వాక్యం చెప్తాను, నేను వాక్యం చెప్తాను, కోచింగ్ ఇచ్చినట్లు ఉంటుందంట. ఏజే నాకు ఇంకా బుర్ర పాడైపోయింది. అల్లలోయ, ఒరే నేను కోచింగ్ ఇవ్వడం వింటారు, నీకు అలాగ అర్థమైందా? ఇంత వాక్యం వింటుంటే హృదయం తెరబడలేదా? మారు మనసు లేదా? అక్షరార్థంగా మాట్లాడుతున్నారా? ఏమండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాక్యం చెప్తే ఏం చేయాలా? హృదయాలు తెరవబడాలా. మొన్న ఇక్కడే దువ్వ దగ్గర ఏదో ఊరు లోపలికి వెళ్ళామండి. అలా వాక్యం చెప్తా ఉంటే సుమారుగా 1:40 2 గంటల దాకా లాగేశాను. అప్పుడే అయిపోయిందా అని చెప్తున్నారండి. ఆ రోజు వాక్యంలో ఇంచుమించు సుమారుగా 20 మంది రొమ్ములు బాదుకుని దేవుని వాక్యాన్ని విని హృదయాలు పగలగొట్టుకుని ఏడ్చారు. స్తోత్రం చెప్పండి. ఉపదేశం ఏమైందండి? అటు ఒక్క ఉపదేశానికే వాళ్ళ హృదయాలు తెరవబడుతున్నాయంటే, ప్రతి వారం నా ఉపదేశం వినబడుతున్నా మీ హృదయాలు తెరవబడకపోతే ఎలాగండి? దేవుని మాట మీద లక్ష్యం ఉండాలా వద్దా మనకి? లేకపోతే బౌండరీలు గీసుకుని నా బౌండరీ దాటి రాను. దేవునికి స్తోత్రం. దేవుడు గీసిన బౌండరీలో సర్కిల్లో మనం ఉండాలా. మా మామగారు చనిపోయినప్పుడు మా అత్తయ్య గారు వచ్చేమంది, ఎక్కడికి పెనుగొండ. స్తోత్రం చెప్పండి. నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను. మరి కారణం ఏంటంటే ఉద్యోగం చేసుకోవచ్చు. అప్పటికి ఇంకా ఇక్కడ మందిరం కూడా ఏంటి చెప్పండి, 2004లో పాకే ఎతికిలి బాధ. వెళ్ళిపోదామని నేను అనుకున్నాను, కానీ మా పాస్టర్ మందే, బాబు నిన్ను దేవుడు దేనికి పిలిచాడు చెప్పండి. ఏమన్నా అలాగన్నారా? సేవకు చేశారు బాబు, నువ్వు సేవే చేయాలా. దేవునికి స్తోత్రం. చేయి ఇంకా మళ్ళీ మామూలుగా కాదు. హల్లెలూయ, గట్టిగా చెప్పండి. నేను మర్చిపోలేదు, కానీ మేము భయంకరమైన శోధల మధ్యలో, పోరాటాల మధ్యలో ఒక పక్కన ఆమె ఎంతో బాధపడుతున్న ప్రస్తావనలు జ్ఞాపకం చేసి ఏమన్నా ఆమెను గాయపరిచిన ప్రబుద్ధుడిని నేను. దేవునికి స్తోత్రం. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయ. నన్ను కాబట్టి ఆవిడ భరించింది, మీరు ఎవరనైతే ఒక శాఖం భరించలేరు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను వినండి. దేవుని ఉపదేశం మనకు ప్రకటించబడతా ఉంటే, నా దేవుడు ఇష్టపడేది ఏంటంటే వాక్యానికి మన హృదయం తెరవబడాలా, వాక్యానికి మన జీవితాన్ని అరెస్ట్ అయిపోవాలి. ఆమేన్. yes Lord, దేవుడు నా జీవితంలో నాతో మాట్లాడాడు. నేను ఆ వాక్యానికి నా జీవితాన్ని నేను చేస్తాను, నా హృదయాన్ని నేను చేస్తాను, అప్పగించుకోవాలి. ఆమేన్. నేను ఎవరికైనా ఏం చెప్తానంటే, దేవుని మనసు ఏంటో తెలుసుకోండి అంటాను నేను. నీ మనసు దేవునికి అవసరంలే, నా మనసు దేవునికి అవసరంలే. దేవుని మనస్సు ఏమిటి, దేవుని మనస్సు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని మనస్సు ఏంటో తెలుసుకున్నప్పుడే ఆయన ఎవరో ఏంటో మనకు అర్థం అవుతుంది. ఆమేన్, ఆమేన్. ఆయన మనస్సు మనకు తెలియనంత సేపు మన జీవితం ఏంటో మనకే అర్థం కాదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఎందుకు అర్థం కాలేదు. ఓ మాట చెప్పనా, నేను ఎందుకు నమ్ముకున్నాను నాకే అర్థం కాలేదంటుందో ఒక ఆవిడ వేసి రక్తం ఇచ్చి. ఆయన ఎవడో నీకు తెలియకపోతే నీకు అలాగే అనిపిస్తుంది. ఆయన ఎవరో మాకు తెలుసు కాబట్టి నిందలు, అవమానాలు మా జీవితంలో మాకు ఎదురైనా, సేవలో ఎన్ని పరిస్థితులు ఏదైనా ఎదురైనా, ఏమండి ప్రభువు మనస్సు తెలిసింది కాబట్టి, హలో, ఇంత ఆశీర్వాదం, ఇంత ఇది అనేది మామూలుగా ఒట్టినే రాదండి.
మీరు అనుకుంటున్నారు అతి సామాన్యమైన నేను ఈ పొజిషన్లలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రభు మనస్సు ఏంటో మనం ఎరగాలి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే నీ హృదయము తెరవబడాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, ఉపదేశము ద్వారా ప్రకటించబడుతున్నప్పుడు చూడండి, ఆమె హృదయము తెరిచెను. దేవుని పౌలు చెప్పిన మాటల యందు ఏముంచాను? దైవజనుడు చెప్పిన మాట మీద మనకు లక్ష్యం ఉందా? మనం ఎలా తీసుకుంటున్నాం? దేవుడు ప్రత్యక్షపరచకుండా, దేవుడు చెప్పకుండా మేమే డిసిషన్ తీసుకోం. ఒక విషయాన్ని చెప్పడానికి, మాట్లాడడానికి ఇంచుమించు నెల పైనే మేము కన్ఫామ్ చేసుకుంటే గాని, ఇది దైవ చిత్తము అని ఎరిగితే గాని, ఆఫ్టర్ ఆల్ చిన్న వస్తువు కొనడానికి నేను ఆలోచిస్తాను, ఇది దైవ చిత్తమా కాదని. నేను ఎప్పుడు వాక్యం చెప్పానట, నాకు తెలియదు, అలా చెప్తూ ఉంటాను వాచ్ గురించి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనం మీరు కల్లారా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేను ఎందుకు నేను టేక్ టీచర్గా దేన్ని తీసుకోను, చాలా సీరియస్గా తీసుకుంటాను. మీరు అనుకుంటున్నారు దేవుడు చాలా సందర్భాల్లో నాకు తెలీదు, నేను ప్రకటిస్తూ ఉంటే మీరు ఫలానప్పుడు మీలో నుంచి మాట్లాడారని మీలో కొంతమంది నాతో చెప్తూ ఉంటారు. దాని ఉదాహరణలో బాగా తెలుసు. నేను చెప్తా ఉన్నాను పైన అన్నప్పుడు, ఈ బిడ్డ ఒక ఆమె అనుకుంది, అప్పుడు మనకి ఏమీ లేనప్పుడు గుర్తు కదా, దేవుడు పైన ఇవ్వబోతున్నాడని నేను అన్నాను. స్తోత్రం చెప్పండి. అనుకున్నారా మనం? అంటే నేనేమనుకుంటున్నానంటే, అది దేవుడు పలికించకుండా, దైవ చిత్తాన్ని తెలియచేయకుండా నేను పలకను. ఒక మాట పలికాము అంటే, ఒక దైవజనుడే మాట పలికాడంటే దాన్ని కొట్టివేసే అధికారం ఎవరికే లేదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అందుకే పౌలు నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడ ఉంటాను. ఇప్పుడు అబ్రహామును పిలిచాడు, రే అబ్రహామా, నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదిస్తాను. ఇంకేమన్నాడు? నువ్వు ఎవరిని? ఏంటి అలా సీరియస్గా చూస్తున్నారండి? నువ్వెవరిని ఆశీర్వదిస్తావు? వాళ్ళని. నీ మాటే. దాని అర్థం ఏంటి? అదే కదా, తెరవబడినోడు దేవుని మాట లక్ష్యం ఉంచుతాడు, తెరవబడనేనోడు దేవుని మాట సేవ. అక్కడేమన్నాడు? పౌలు చెప్పిన మాట ఆమె లక్ష్య పెట్టింది కానీ నువ్వు లక్ష్య పెట్టలేదు. తెరవబడినోడే దేవుని మాట ఏమిటి అని ఆలోచిస్తాడు. అలాగ ఆలోచించి కొంతమంది దుర్భరమైన జీవితాలను ప్రభువుకి అప్పగించుకుని మార్చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నష్టాలలో ఉన్న జీవితం ఏం అయిందండి చెప్పండి. కొంతమంది లేరు ఎక్కడ? దేవునికి అప్పగించుకుంటే ఫలభరితంగా మన జీవితాలు దేవుడు చేయలేదు చెప్పండి సార్. ఒకప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి కింద, మనిషి కింద ఉండి మనం పని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటి సార్, కొంతమంది వ్యక్తులే మన కింద పని చేసేలాగా దేవుడు చేశాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకటి ఎవడెత్తాడా అని చేయి చాచి చూసే నేను ఈరోజు అనేక మందిరాలకి, అనేక మంది సేవకులకు సహాయం చేయడానికి, మీరు అనుకుంటున్నారు ఏమీ ఉండి కాదు, దేవుడు ఇచ్చిన దాంట్లో. స్తోత్రం చెప్పండి. నాకు ఎప్పటికప్పుడు అలా దేవుడు పంపిస్తాడు. ఆమేన్. ఈ రోజున ఐఏఎస్ కలెక్టర్ కూడా సాగదు, నాకు సాగినట్టు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సేవకుడు అంటే, దేవుని సేవ అంటే, దేవుని మాటకు లోబడితే, దేవుని మాట మీద లక్ష్యం ఉంచితే మన జీవితాలు ఏమైపోతాయి? మారిపోతాయి. ఆమేన్, ఆమేన్. నేను అంటాను, దేవుని మాటకు దేవుని వాక్యానికి నీ హృదయము తెరవబడుతుందా? వాక్యముతో నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నావా లేదనేది నీ యొక్క విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. దేవుడు ఇష్టపడాలంటే సార్, వాక్యానికి నీ హృదయం ఏమవ్వాలి? తెరవబడుతుందా? ఉపదేశానికి నీ హృదయం తెరవబడిందా? నీ మనసులు తెరవబడ్డాయా? నీ కళ్ళు తెరవబడ్డాయా? ఆత్మీయంగా ఇవన్నీ ఉన్నాయి. తెరవబడిన కన్నులు, తెరవబడిన చెవులు, తెరవబడిన హృదయం, తెరవబడిన మనస్సు. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. ఇప్పుడు దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలి? వాక్యానికి నీ హృదయము తెరవబడాలి. అంతేగాని వాక్యం చెప్తా ఉంటే మన మధ్యన ఒక సౌండ్ వచ్చిందండి, అన్ని పాస్టర్ గారు శాపనార్థాలే పెడుతున్నాడంట ఏసు రక్తం ఇచ్చి. ఒరే, నీ గర్వం అనచడానికి నీకు శ్రమలు వచ్చినాయి, అందుచేత నేను వ్యాధి చేత ఏం ఎక్కించాడు? మంచం ఎక్కించాడు రా బాబు, నేను శిక్షించట్లేదు, శిక్షణమే ఎత్తున్నాడంటే ఇక ఈ మధ్యన పాస్టర్ గారండి వాక్యం చెప్తే అన్నీ ఏం పెడుతున్నాడండి చెప్పండి. ఉన్న మెయిన్ కీలకమైన 2 పాయింట్లు వదిలేసాడండి హెచ్చు రక్తవేజే. నాకు తెలిసి ఆ రోజే ఒక మాట చెప్పనండి, వాక్యము చెప్పమన్నప్పుడు దేవుడు ఏం చెప్పమంటే చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను, సర్వసాధారణంగా నన్ను ఒకసారి పిలిచినోడు రెండోసారి పిలవడం. కారణం ఏంటంటే వాక్యం ఉన్నట్టుగా చెప్పేయాలి. ఆమేన్. ఆ పాస్టర్ అంటున్నాడు, ఏమన్నా కొంచెం మాయా మర్మాలు ఉంటాయి కదండి, మీరు అంత సూటిగా చెప్పేస్తే ఎలాగండి, మా వాళ్ళు చాలా నొచ్చుకుంటున్నారండి, చాలా నన్ను ఇక్కడ ఎప్పుడు పిలకండి నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును మనం మెప్పించాలి కానీ మనుషులను మెప్పించడం కాదు. ఉపదేశం అంటే శాపనార్థాల. ఒరే బాబు, నీ గర్వం అనసడానికి వ్యాధి చేత నేను మంచం ఎక్కించి నీ శిక్షను అంటే దేవుడు నీకు ఎందుకు శ్రమ కలగజేశాడని నీ గర్వం అనచడానికి అని నేను వాక్యం చెప్పా. అంటే ఈ హృదయం తెరవబడలేదు అడిగి. ఆమేన్. హృదయం తెరవబడితే జీవితం ఎప్పుడో మారును, బతుకు ఎప్పుడో మారును, పరిస్థితులు ఎప్పుడో మారును. మానవ ఉద్దేశాలతో ఎప్పుడు దైవ సేవ కట్టబడదు. మానవ ఉద్దేశాలతో ఎప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ కట్టబడదు. మానవ ఉద్దేశాలతో మనం ఇది చేద్దాం అది చేద్దాం అంటే అది ఏది జరగదు. అది సంఘమైనా, సేవ అయినా, కుటుంబమైనా, ఏదైనా దైవ చిత్తానుసారంగా, దైవకు ప్రకారంగా అది కట్టబడితేనే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? హృదయబడిన తెరవబడిన హృదయం ఎప్పుడైతే కలిగి దేవుని వాక్యం మీద, ఆయన మాట మీద లక్ష్యం ఉంచాలి. 3 మాటలు చెప్పాను. ఒకటి చెప్పండి, విరిగి నలిగిన హృదయం. రెండవది శుద్ధ హృదయం. మూడవది తెరవబడిన హృదయం. ఆమేన్. 4వదిగా మనం చూద్దాం. 4వదిగా ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుదాం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా చదవండి గట్టిగా, వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరిగే హృదయము నేను వారికి ఇచ్చేదను. ఆమేన్. ఇది చాలా ₹1,00,00,000 మాట. ఇది ₹1,00,00,000 మాట. ఒకరు బిగ్గరగా గట్టిగా చదవండి అమ్మా. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లును నేనే యెహోవానని నన్ను ఎరిగే హృదయాన్ని నేను వారికి ఇచ్చేదను. హల్లెలూయా. గమనించండి, దేవుణ్ణి ఎరిగే హృదయం. ఆమేన్. ఇక్కడ ఏంటి దేవుణ్ణి ఎరిగే హృదయంలోని ఏంటంటే, అమ్మ వినండి, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేనే యెహోవానని నన్ను ఎరిగే హృదయం. ఆమేన్. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుంది? దేవుణ్ణి పడతగా ఎరిగియున్నానయ్యా నీకేది. ఎరిగి ఉండి కూడా ఎరగలేనట్టు, ఉండి ఉన్నట్లు లేనట్టు. స్తోత్రం. అలా కుదరదండి. దేవుడు ఎవరో నువ్వు ఎరిగి ఉండే హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన మాట. ఇది ఏదో మనం ఎరిగి ఉంటే, ఆయనను ఎరిగి ఉంటే మనలోని అపశృతుల మాటలు రావు.
అందుకే ఏమన్నాడు, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనక. పౌలు ఏమన్నాడు, నేను సిగ్గుపడిన అన్నాడు. అది అమూల్యమైన మాట. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఆమేన్ చెప్పండి, ఆమేన్. మనము నమ్మిన వానిని మనం ఏమై ఉండాలి నాన్నా? ఏమై ఉండాలి? ఎరిగి ఉండాలి. మనం నమ్మిన వాడిని. నేనేమన్నా, నాకు ఈ శ్రమ, ఆ హేతువు చేత ఈ శ్రమలు నేను అనుభవించుచున్నాను కానీ, శ్రమలు మన జీవితంలో అనుభవించుచున్నాము కానీ మనము నమ్మిన వానిని మనం ఏం చేయాలా? ఎరిగి ఉండాలి. ఆమేన్. నేను ఎరిగి ఉన్నాను కనుక తల్లి, దేవుడు నిన్ను సిగ్గుపరచడమ్మా. అమ్మ, దేవుడు నిన్ను ఎందుకు సిగ్గుపరుస్తాడు? నిందలు అవమానాలు నీ కార్యాలకై ఎదురు. పాడండి, ఏమన్నా? హల్లెలూయా. పాడరులే, దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు పాడలేదు కదా, పాడినప్పుడు మీ ఎదురుకుండా వచ్చి నిలబడతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాడలేదు కదా మరి. నేను శ్రమలు అనుభవించుచున్నాను, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక. నాకు తెలుసు నా దేవుడు ఏ విషయంలో నన్ను సిగ్గుపరచడు. పరిచర్య విషయంలో దేవుడు సిగ్గుపరచడు. మందిర నిర్మాణ విషయంలో సిగ్గుపరచడు. 1000 ఆత్మలను దేవుడు ఇవ్వబోతున్నాడని దర్శన విషయంలో నా దేవుడు సిగ్గుపరచడు. నా కుటుంబ విషయంలో దేవుడు సిగ్గుపరచడు. నా పిల్లల విషయంలో దేవుడు సిగ్గుపరచడు. నా సంఘ బిడ్డల విషయంలో కూడా, ఏ విషయంలో కూడా, నా బిడ్డలు ఉన్న ఆత్మీయ బిడ్డల విషయంలో, ఎవరి విషయంలో నా దేవుడు సిగ్గు పడనివ్వడు. కారణం ఏంటంటే నేను నమ్మిన వానిని నేను ఎరిగి ఉన్నాను. ఆమేన్. ఏమన్నాడు? నన్ను ఎరిగే హృదయాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఆమేన్. ఎస్, నువ్వు ఎరిగి ఉన్నప్పుడు నీ అప్పుల విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో నువ్వు భయపడవలసిన అవసరంలా. నీ ఇల్లు విషయంలో కుమారుడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము నమ్మిన వాణిని మనము ఎరిగి ఉన్న హృదయం మనకు కావాలి కదా. అక్కడ అద్భుతమైన మాట చెప్పాడు, యెహోవా నన్ను ఎరిగే హృదయాన్ని మీకు ఇస్తున్నాను. ఆమేన్. ఎరిగే హృదయం నీకుందా? ఎరిగి ఉంటే నువ్వు ఏ విషయంలో దేవుడిని ఏం చేయడు? చెప్పండి. షడ్రకు మేషకు అబేద్నెగోను సిగ్గుపరిచాడా? చెప్పండి. మేము అనుదినము మేము సేవించే మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించడకు సమర్థుడని వాళ్ళు ఎరిగి ఉన్నారు. ఏమంటే ఎరిగిలేరా? చెప్పండి. రాజు అన్నాడు, ఒరే వాళ్ళకి సరిగ్గా వినపడలేదేమో, మళ్ళీ ఒకసారి వాయించండి అంటే ఆయన, రాజా మేము సరిగ్గానే ఉన్నాం, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదయ్యా. మేము ఎరిగి ఉన్న మా దేవుడు, మేము సేవించే మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్ములను తప్పించి రక్షించడానికి ఎవరు? కొడితే గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎవరు? మనము ఎరిగి ఉన్న దేవుడు సమర్థత కలిగినాడు. ఆమేన్, ఆమేన్. మన ఎరిగి ఉన్న దేవుడు ఎవరండి? సమర్థత కలిగిన దేవుడు. మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసే దేవుడు. ఆయనని ఎరిగి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఎందుకు సిగ్గుపడతాడండి? షడ్రకు మేషకు అబేద్నెగోను సిగ్గుపరిచాడా? రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయిను నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు కానీ నీకు కానీ మేము ఏం చేయం? నీ బాబు దిక్కున్నా కూడా చెప్పుకో అన్నట్టు మన భాషలో. రాజుగారికి ఏమొచ్చేసింది? కోపం వచ్చి, రే అగ్ని ఒకంత కంటే, అర్థం గారు ఒకంత కంటే 7 అంతలు చేయన్నారు. ఆయన వీళ్ళు భయపడ్డారా? చెప్పండి. అగ్ని వంటి శ్రమలే నీ ముందు నిలబడినప్పుడు
నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ఎటువంటి వాడో నీకు తెలుసు కదా. మా పాస్టమ్మ చిన్న వయసులో, సుమారుగా 13 సంవత్సరాల వయసు అనుకుంటా, సమర్పించుకుని 15 సంవత్సరాల వయసులో ఆభరణాలు తీసేసి, మామూలుగా కాదు, ఒకటే, నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు సిగ్గుపరచడు. ఆమేన్. ఎంతకన్నా నేనేం చెప్పను, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా. ఇవాళ ఏంటి సార్ 4 మాటలకి అయిపోయింది? స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన చేస్తే సమయం అయిపోయినట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 7 మాటలకు 4 మాటలే, కానీ అద్భుతమైన మాటలు. దేవుడిని ఎరిగి ఉన్నారు కనుక సేవకురాలను దేవుడు సిగ్గుపరచలేదు. వివాహం విషయంలో సిగ్గుపరచలేదు, సేవ విషయంలో కూడా సిగ్గుపరచలేదు. చూడండి, మెద్రాసు పెళ్ళికి వెళితే ఆ పెళ్ళిలో ఏదో ప్రస్తావనలో అంత బిజీలో కూడా జెఫనీ గారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళ పాస్టర్ ఉందండి, వీళ్ళ పాస్టర్ ఉందంటే వీళ్ళ పాస్టర్ ఇంకా అసలు ఏం వండిన అవరగొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బీభత్సాలు చేసేస్తుంది. ఆమేన్. అటువంటి ఆమెను ఎవరో చూడలేదు అన్నాడు. అంత ముందులో అంత అవసరమా అంటే? ఆవిడ ఎంత ముద్రడిపోయిందో దైవ సేవకుడు మనసులో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని ఏ విషయంలో కూడా, మనల్ని నమ్మిన వాడిని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి దేవుడు ఏ విషయంలో, దేవుడు ఎందుకో ఈ వాక్యం ద్వారా, ఇదిగో ఏతో చేత నేను శ్రమలు అనుభవించినను నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనక నా దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో సిగ్గుపరచనివ్వడు. ఆమేన్, ఆమేన్. దేవుడు సిగ్గుపరచనివ్వడు. ఆయనని ఎరిగి ఉన్న హృదయం, దేవుణ్ణి ఎరిగే హృదయాన్ని దేవునికి ఇస్తే, ఎరిగి ఉంటే నువ్వు ఎప్పుడు ఓటమి చెందవు. సిగ్గుపడనివ్వడు నా దేవుడు. అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. హృదయాలను పరీక్షించే దేవుడు. ఏమండి, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎరిగి ఉన్నావు గనక షడ్రకు, మేషకు, అబేద్నెగోలను సిగ్గుపరచని దేవుడు నిన్ను, నన్ను, మనల్ని సిగ్గుపరచు. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొనండి. ప్రభువే నీతో, నాతో, మనతో మాట్లాడగా, దేవా ఈరోజు సేవకుని అభిషేకించి నువ్వు మాతో మాట్లాడావు నాయన. మా హృదయం ఎలా ఉన్నదో అని మాట్లాడావు ప్రభువా. అయ్యా, నీకిష్టం, దేవునికి ఇష్టమైన హృదయం ఏంటో మాతో మాట్లాడావు నాయన. నిజమే దేవా, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టము నాయన. శుద్ధ హృదయమే నీకు ఇష్టము ప్రభువా. తెరవబడిన హృదయమే నీకు ఇష్టము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరవాలా, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవ జనుల నుంచి ప్రభువే సూటిగా, తేటగా నీతో, నాతో, మనందరితో మాట్లాడగా, అయ్యా నా హృదయం, విరిగి నలిగిన హృదయం నాకు దయచేయి ప్రభువా. శుద్ధ హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తెరవబడిన హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా. నిన్ను ఎరిగే హృదయాన్ని నాకు ఇవ్వు నాయనా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవేం తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ దాసుని సేవకును అభిషేకించి ప్రభువా, అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాతో, నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభువా, హృదయాన్ని పరిశోధిస్తున్న తండ్రి నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఏది నీకు ఇష్టమైన హృదయమో ప్రభా. అయ్యా నా తండ్రి, రాత్రి ప్రభా 4 విషయాలు ప్రభా నాయనా, నా తండ్రి నీ లేఖనాల్లోంచి ప్రభా స్పష్టంగా, సూటిగా మాతో మాట్లాడినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా. నా తండ్రి, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనదని ప్రభా. అయ్యా నాయనా, నా తండ్రి, విరిగిన మనస్సు ప్రభా, విరిగి నలిగిన హృదయాన్ని ప్రభా ఈ రాత్రి మాకు దయచే తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు. దావీదు నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నాయనా నా యందు శుద్ధ హృదయాన్ని కలగజేయమని ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా నా ప్రభువా, శుద్ధ హృదయాన్ని నువ్వు కోరుకుంటున్నావు నాయన. అయ్యా నా తండ్రి, మంతరంగములో స్థిరమైన మనస్సు నాయన నూతనముగా పుట్టించండి అయ్యా. శుద్ధ హృదయాన్ని మాకు దయచేతండి. విరిగి నలిగిన హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. విరిగిన మనస్సుతో, విరిగిన హృదయముతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు అలక్ష్యము చేసే దేవుడు కాదు
నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అలాగే నా ప్రభువా, నీ లేఖనాలు, నీ వాక్యం బోధిస్తుండగా ప్రభువా, నీవు మాట్లాడుతుండగా ప్రభువా, అయ్యా నాయనా లూదియా హృదయము తెరవబడినట్లుగా ప్రభువా మా హృదయాలు తెరవబడాలి తండ్రి. తెరవబడిన హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి, మా హృదయాలు తెరవబడాలి ప్రభువా. అయ్యా నాయనా నీ వాక్యముతో నాయనా తెరవబడాలి ప్రభువా. అయ్యా తెరవబడితేనే నీ మాటల యందు మేము లక్ష్యం ఉంచుతాము నాయనా. అయ్యా నీ యందు మేము లక్ష్యం ఉంచుతాం ప్రభువా. మా హృదయాలు తెరువు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. నిన్ను ఎరిగిన హృదయము ప్రభువా మాకు దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నిన్ను ఎరిగి ఉండాలని ప్రభువా నా తండ్రి. నిన్ను ఎరిగి ఉంటే ప్రభువా అయ్యా నాయన ఏ స్థితిలోను ఏ పరిస్థితిలోను ప్రభువా మమ్ములను నీవు విడిచిపెట్టవు నాయన. అయ్యా నా తండ్రి, మమ్ములను ఏ విషయంలోను సిగ్గుపరచవని ప్రభువా ఈ రాత్రి నీ వాక్యములోంచి 4 విషయాలు మాతో మాట్లాడారు నాయన. విన్న వాక్యాన్ని ప్రభువా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన త్రోవ ప్రక్కన పడకుండా, ముండ్ల పొదల్లో పడకుండా, మంచి నేలను పడే విత్తనము ఫలించినట్లుగా 100 నీ బిడ్డలందరూ ఫలించుదురుగాక నాయనా తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకోవడానికి సహాయము దయచేయండి. కూడా వచ్చిన బిడ్డలను, వినుచున్న బిడ్డలను ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నాయన అయ్యా నాయన పేరు పేరు నా దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిండలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచపరదలప్పుడు అదాకాలము సదాకాలము తోడైనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాదకీలకు అనంత నాశనం కలుగుగాక.